నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సార్ మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ బీసీ కులగణన అంశానికి సంబంధించి చాలా చర్చనీయాంశం అవుతా ఉంది. నిన్న ఏదైతే సర్వే లెక్కలు బయటకు వచ్చినాయో సో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ప్రధానంగా కొన్ని నెలలుగా బీసీలు కొట్లాడుతా ఉన్నారు. 42% ఏదైతే వర్గీకరణకు సంబంధించి మాట్లాడుతూ ఈ కులగణన సర్వే అనేది మీరేమనుకున్నారు సార్? జెన్యున్ గా జరిగిందా? ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 90% మేము ఈ కులగణనలో పర్సంటేజ్ తీసుకున్నాం, 90% పాల్గొన్నారు ఇందులో అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది యాక్సెప్ట్ చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 97% జరిగిందని నిన్న చెప్పడం జరిగింది. సో మేమేమనుకుంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసినందుకు అభినందిస్తూనే కులగణనలో అనేకమైనటువంటి తప్పులు దొర్లినాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే బీసీల జనాభా అనేది 22 లక్షలు తగ్గించి చూపారు. ఒకటి ఓసీల జనాభా 16 లక్షలు పెంచి చూపారు. సో ఒకవేళ తగ్గితే ఇద్దరికి తగ్గాలి, పెరిగితే ఇద్దరికి పెరగాలి. ఒక వర్గం పెరుగుతుంది, ఒక వర్గం ఎట్లా తగ్గుద్ది? సో అది ప్రశ్న. ఇది ఎందుకు చేసినారు అని ఆలోచిస్తుంటే మనం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ జన రిజర్వేషన్ కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేసినట్టు అనిపిస్తుంది, లేదా డాటా ఎంట్రీలో మిస్టేక్స్ అనేది జరిగి ఉండాలి. సో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే డాటా ఎంట్రీ కరెక్షన్ చేసుకుని ఒకసారి వెరిఫై చేసుకుని ఆ ఫామ్స్ అన్ని పెట్టుకొని కరెక్ట్ ఎంట్రీ అయిందా లేదా చూడండి. ఒకటి ఆ ఎంట్రీ అయిన డాటాను మీరు వెబ్సైట్లో పెట్టండి. సో వెబ్సైట్లో పెట్టి మీరు అంత సమాచారం ఇవ్వకుండా ఆ వ్యక్తి, అతను గ్రామము, ఆ హౌస్ నంబరు, అతను ఏ క్యాస్టో మీరు పెట్టండి, తేలిపోతుంది. ఎవరి వారు వీళ్ళు వెరిఫై చేసుకుంటారు, అది కరెక్టా కాదా, తప్పుంటే రెక్టిఫై చేసుకుంటారు. మూడోది ఒక మొబైల్ యాప్ ఇవ్వండి. మొబైల్ యాప్ ద్వారా జనాలు మిస్ అయిన వాళ్ళు మళ్ళీసారి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళు చేసినట్టు ఉంటుంది. సో ఆ విధంగా జనాభాను రెక్టిఫై చేసుకుని సెన్సస్కు 2014 కుటుంబ సర్వేకు రెండుటి కూడా దగ్గరగా ఉండేలాగా తీసుకొచ్చి ఆ తర్వాత మీరు రిజర్వేషన్ పెంపుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. మాకు మేజర్గా ఏంటంటే మాకు ఇక్కడ నష్టం జరుగుతుంది ఎక్కడంటే ఈడబ్ల్యూఎస్లో. తెలంగాణ రాష్ట్రంలో 5% లేని జనాభా ఈడబ్ల్యూఎస్కు 10% ఎట్లు ఇస్తారు? మీరు అట్లా ఇవ్వాలనుకుంటే మీరు 11% జనాభా 2014 ప్రకారం 11% జనాభా అన్నప్పుడు మీకు 10% రిజర్వేషన్ ఉంది. మరి 61% జనాభా మాకు 60% ఇవ్వండి. ఎస్సీలకు మీరు జనాభా ప్రకారం ఇస్తారు, ఎస్టీలకు ఇస్తారు, ఓసీలకు ఇస్తారు, బీసీలు ఒకరే ఇవ్వరా? మీరు వీళ్ళకి మాత్రమే ఇస్తారా? ఇవాళ బీసీల బిడ్డలేమో ఇటు ఆస్తులు లేవు, అటు చేసుకుందామంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, లేదు ప్రైవేట్లో ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని జీవితాలు వెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సరే అంటే ఇప్పుడు నిరుద్యోగం విషయం కూడా మనం మాట్లాడుకుంటే నిరుద్యోగులకు కూడా చాలా మందికి నియామక పత్రాలు ఇవ్వాలంటే దీన్ని బేస్ చేసుకునే ఇస్తామని కూడా చెప్పారు. కులగణన తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు ఇస్తామని. ఇప్పుడు దాని మీద కూడా ఈ ఎఫెక్ట్ ఉండబోతుందా సార్? అంటే ఇదే పర్సంటేజ్ తో వెళ్తే అంటే ఇదే పర్సంటేజ్తో వల్ల అంటే నాకైతే దాని మీద క్లారిటీ, మీరు అడిగిన దాంట్లో క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ కులగణనకు ఉద్యోగ నియామక పత్రాలకు ఏం సంబంధం ఉండదు. కాకపోతే ఈడబ్ల్యూఎస్ అనే దాన్ని నిర్ధారించడానికి ఒకవేళ ఇది తీసుకుంటామంటే చెప్పలేము. కానీ ఇది సర్వే కాబట్టి దీన్ని 100% తీసుకోరు. ఎందుకంటే ఎంఆర్ఓ హైస్ టు వెరిఫై, తహసీల్దార్ హైస్ టు వెరిఫై, ఆ తర్వాత సర్టిఫై చేయాల్సి ఉంటుంది ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు మనకు దీని ద్వారా ఏంటంటే ఈడబ్ల్యూఎస్ పాపులేషన్ ఎంత ఉన్నదని తేలుతుంది, ఓసీ పాపులేషన్ తేలుతుంది, ఈడబ్ల్యూఎస్ కూడా మనం తెక్కేసుకోవచ్చు. యాక్చువల్గా వీళ్ళు ఇచ్చిన సమాచారంలో భూమి ఆస్తులు లెక్క తీసుకుంటే. కాబట్టి మీరు 4-5% ఉన్న జనాభాకు 10% రిజర్వేషన్ ఏంటి అనేది ప్రశ్న వస్తుంది. సో దాన్ని భవిష్యత్తు వీళ్ళు కవర్ చేయడానికి చేసి ఉంటారేమో అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తుంది. అది వాస్తవం కూడా కావచ్చు. స్థానిక ఎన్నికల్లో ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు ఈ కులగణన వీళ్ళు ఇచ్చింది 42% కాబట్టి, జనాభా 61% ఉన్న 42 కాబట్టి ఎఫెక్ట్ ఏం పడదు. కానీ 42% పెంచడానికి కూడా వీళ్ళకు స్టేట్ గవర్నమెంట్ కు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అడ్డమొస్తాయి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు 42% పెంచుతూ లేదా జనాభా అనుకూలంగా పెంచి ఒకవేళ సెంటర్కు పంపించి సెంట్రల్ గవర్నమెంట్ అగ్రి అయి రాష్ట్రపతి ఆమోద ముద్ర పొంది 9వ షెడ్యూల్లో పెట్టినట్టయితే, తమిళనాడులో రిజర్వేషన్లు అట్లనే పెట్టారు కాబట్టి బీసీ రిజర్వేషన్లు 50% ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. కాబట్టి అట్లా చేస్తే ఇక్కడ 42% వచ్చే అవకాశం ఉంటుంది. సార్ అంటే రెడ్లకి ఎక్కువ శాతం పర్సెంటేజ్ వెళ్తుంది అంటే ఏ విషయాల్లో అయినా, ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, మిగతా వీటిలో రెడ్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది వాస్తవా సార్? అంటే ఎక్కువ పర్సెంటేజ్ వెళ్తుందా వాళ్ళు? అంటే 100% ప్రతి నా పోస్టులలో వాళ్ళే ఉన్నారు కదా. ఇవాళ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 119 మంది సీట్లలో 43 మంది వాళ్ళే ఉన్నారు. మరి వెలుమలు ఎంతమంది ఉన్నారు? 14 మంది ఉన్నారు. ఖమ్మాలు నలుగురు ఉన్నారు. మరి ఇంకా పోతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది కదా. సో ఈ సర్వే ప్రకారంగా మరోసారి మళ్ళీ అది అంటే ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఈ సర్వే ప్రకారం మీరు వాస్తవంగా సర్వే చేయండి, కరెక్ట్ లెక్కలు తేల్చండి, 100% బీసీలకు న్యాయం చేయండి. రేపు రాబోయే కాలంలో బీసీలకు కూడా జనాభాకు అనుకూలంగా మీరు రిజర్వేషన్లు పెంచండి. చట్టసభల్లో కూడా రేపు బీసీలో అదే విధంగా రావాలని కోరుకుంటాం. లోకల్ బాడీస్ అయింది, చట్టసభల్లో కూడా మాకు రిజర్వేషన్ కావద్దా? మేమేందుకు ఇప్పుడు 61% జనాభా ఉండి బీసీలు చట్టసభల్లో ఇవాళ 19 మంది ఉంటారా?
బీసీలు తీయండి 51% హిందూ బీసీలు ఉన్నారు, మరి 19 మంది ఉంటారా వాళ్ళు అసెంబ్లీలో? ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు పక్కన తమిళనాడు ఉంది, 234 మంది ఎమ్మెల్యేస్ అక్కడ తమిళనాడు అసెంబ్లీలో. ఎంతమంది ఉన్నారు ఓసీలు? 11 మంది లేరు. నిన్ననే విల్సన్ గారు వచ్చిన రాజ్యసభ ఎంపీ ఆయన అడిగాను ఎంతమంది వస్తారంటే 10 మంది కూడా లేరని చెప్పిండు. మరి ఈ పక్క రాష్ట్రంలో ఎట్లుంది, ఈ రాష్ట్రంలో ఏముంది, ఎవరిని వెళ్తున్నారు? ఇక్కడ అన్యాయం ఇది. అందుకనే బీసీ సంఘాలు కొంత యాక్టివ్గా పోరాడుతున్నాయి. కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ మరి ఈ అంశం మీద, ఒకవేళ నిజంగా ఇదే సర్వేతో వాళ్ళు వెళ్ళాలనుకుంటే? మేమేమంటున్నామంటే మేము ఇంటలెక్చువల్ ఫోరంగా మేము ప్రజలకు వాస్తవాలు చెప్తాము. మేము కార్యాచరణ డైరెక్ట్గా తీసుకునేదేం లేదు. మా సంఘాలు చాలా ఉన్నాయి, ఆ సంఘాల కార్యాచరణలకు పోతాయి. మేము మాత్రం వాళ్ళకి కావాల్సిన ఇంటలెక్చువల్ ఇన్పుట్ మాత్రమే ఇస్తాం.